ఖండించండి, తప్పుదిద్దండి, బుద్ధి చెప్పండి. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సిందే. ఎవరి మనసు నొచ్చుకున్నా నొచ్చుకోకపోయినా అది సంబంధం లేనటువంటి విషయం. మంచిది ప్రియులారా, యేసు ప్రభు వారి లోకానికి వచ్చినందువలన, అంటే యేసు ప్రభు వారి లోకములో జన్మించినందువలన లోకానికి కలిగినది ఏమిటి? మేలు జరిగిందా? కీడు జరిగిందా? ఏం జరిగింది? పొలములో ఉన్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరకు దేవుని దూత వెళ్ళి, ఇదిగో ప్రజలందరికీ కలుగపోవు మహా సంతోషకరమైన శుభవార్త, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ఈ క్రిస్మస్ అనేది ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుందా లేక కొందరికే ఇస్తుందా? ప్రజలందరికీ సంతోషమే ఇస్తుంది. అంతేనంటారా? లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వాక్యము. సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చాడండి ఈయన? ఇందాక వాక్యములు ఏమన్నాము? అదే పైన వచనములో ఏమన్నాడు? 10వ వాక్యములో ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అక్కడేమో ప్రజలందరికీ కలుగబోవు సంతోషమైన వార్త అంటే, ఈ 34వ వచనములోనేమో ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అంటే ఇందాక 10వ వాక్యానికి ఈ 34వ వాక్యానికి ఉన్న తేడా ఏంటి? అక్కడేమో ప్రజలందరికీ కలుగబోవు సంతోషమైన శుభవర్తమానము అన్నాడు. ఇక్కడేమో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన పంపబడ్డాడు అన్నాడు. అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చిన లోకానికి? ఆయన వచ్చుట ద్వారా ఈ 34వ వచనం ప్రకారముగా కొంతమందికి సంతోషం ఉన్నది, కొంతమందికి ఉందంటారా? ఈయన వచ్చుట ద్వారా అనేకులకు, కొంతమందికి ఏమో సంతోషం ఉంది, కొంతమంది ఏమో తిరిగి లేచారు అంటే అభివృద్ధి చెందారంటే వారికి సంతోషమే, కొంతమంది పడిపోయారంటే వారికి దుఃఖమే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములకు మనం వచ్చినట్లయితే ఎందుకు ఆ వాక్యము ఆ సుమయోను చెప్పాడు, ఎందుకు ఆ వాక్యం అలా రాయబడి ఉన్నదో మనం ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళినట్లయితే, యేసు ప్రభు వారు జన్మించిన కాలములో తూర్పు దేశం జ్ఞానులు బెత్లెహేమునకు వచ్చేటప్పుడు మధ్యలో బెత్లెహేములో ఆ యెరూషలేములో హేరోదు వాళ్ళని ఆపి, అయ్యా మీరు తూర్పు దేశం నుంచి ఎందుకు వస్తున్నారంటే, మేము అదిగా ఆ నక్షత్రాన్ని చూసాము, ఆ నక్షత్రము వెలిసిందంటే ఈ లోకములో ఒక మహా గొప్ప రాజు అని ఆయన జన్మించి ఉంటాడు, ఆయన చూడటానికి ఆ నక్షత్రాన్ని అనుసరించి వచ్చామయ్యా అని అంటే హేరోదుకి చాలా భయం వేసింది. హేరోదుకి హేరోదు ఎవరు? అప్పుడు ఆయన ఒక రాజుగా పరిపాలన చేస్తా ఉన్నాడు. వెంటనే వారికి చెప్పింది ఏమిటంటే, మీరు వెళ్ళి ఆయన చూసిన తర్వాత వచ్చి మళ్ళీ నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి చూస్తా. దొంగ మాటలన్నీ చెప్పాడు. వెళ్ళిన వారికి జ్ఞానులకు అర్థమైపోయింది. వెళ్ళి మనం చూసి తిరిగి వస్తే ఈ హేరోదు బాలుడిగా ఉన్నటువంటి ఈ యేసు ప్రభువుని ఏమైనా చేస్తాడేమో అనే ఉద్దేశంతో వారు వెళ్ళిన దారిలో కాక వేరే మార్గంలో వచ్చారు. అప్పుడు హేరోదు గమనించి తెలుసుకొని
చిన్న పిల్లవాడుగా మగ పిల్లవాడు ఎవరైనా ఉంటే అందరిని వధించమని ఆజ్ఞ. ఎవరైనా ఏ ఇంట్లోనైనా ఎక్కడైనా బాలుడుగా చిన్నపిల్లవాడిగా ఉన్నాడు అంటే అతను వెంటనే చంపివేయమని ఆజ్ఞ వేసినప్పుడు ప్రభుదూత అతనికి కనిపించి యేషూకు దర్శనమిచ్చి, నీవు లేచి మరియను ఆ బాలుని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళు, నేను చెప్పేంత వరకు నీవు రావద్దని ఆ దూత యేషూకి చెప్తే వెళ్ళిపోయారు. ఎందుకలా యేసు ప్రభుని చంపాలనుకున్నాడు? యేసు ప్రభు దేవుని కృపలో పెద్దవాడయ్యాడు, సువార్త ప్రకటిస్తా ఉన్నాడు, అనేక చోట్లకు వెళ్ళాడు, అనేక మంది తప్పులను ఖండిస్తా ఉన్నాడు, అనేకులు చేసే దుర్మార్గమైనటువంటి పనులను, అనేకులు చేసే నీచమైన పనులను, అనేకులు చేసే అన్యాయమైనటువంటి పనులను ఖండిస్తూనే ఉన్నాడు. అంతటితో హేరోదు ఆగాడా? ఆగలేదు. ఆగక ఎక్కడ దొరుకుతాడా ఈయన? ఒకసారి మాట చూద్దామండి మనము. లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనము. ప్రవక్తలను చంపుచు మీ యొద్దకు పంపబడిన వారిని కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వెళ్ళకపోయారు. ప్రియులారా, యెరూషలేములో అనేక మందికి అనేక సువార్తను దేవుడు ప్రకటించాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభు ఖండిస్తూనే ఉన్నాడు, వారందరికి కూడా బుద్ధి చెప్తూ ఉన్నాడు, వారందరూ చేసే పనులన్నిటినీ కూడా వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అయితే ఈ హేరోదు చేసే పని ఏమిటంటే అప్పటికీ మానలా, ఎలా యేసయ్యను చెప్పాలా అని ఆ పన్నాగము ఆయన పలుతూ ఉంటే శిష్యులు చెప్పాడు, అయ్యా హేరోదు మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడంటే మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుకోండి. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి ఏమీ చేయలేడు అని. వీళ్ళరా, నక్క ఏం చేస్తుందండి? నక్క మంచి చేస్తుందా? నక్క గోతులు తవ్వుతాడు. నక్క గోతులు తవ్వుతూ ఉంటుంది. అంటే దానిలో ఎవరైనా నక్క యొక్క బుద్ధి చూడండి. పచ్చని పైరు ఉందంటే ఆ పైరు కింద ఆ ఏరుల దగ్గర తవ్వుతుంది. అది తవ్విందంటే ఆ చెట్టు ఖచ్చితంగా పైరు పడిపోవాల్సిందే, పంట నాశనం అయిపోవాల్సిందే. అందుకే ఈ నక్క యొక్క స్వభావం తెలిసినటువంటి సంసోను ఈ నక్కల తోకలకు నిప్పంటించి ఫిలిష్తీయుల పొలాల్లోకి పంపించి ఆ పొలాలన్నీ కూడా తగలబడేలాగా చేశాడు. పిల్లరా, హేరోదు ఆ దినాల్లో ఒక రాజుగా ఉన్నాడు. హేరోదు అనే వంశాన్ని దేవుడు ప్రేమించాడు, ఆయన ఒక గొప్ప రాజరికంలో నిలిపాడు. ఆ హేరోదు రాజరికంలో కొనసాగుతూ ఆయన ఒక తప్పు చేశాడండి. ఏమిటంటే తన తమ్ముడిని చంపేసి తమ్ముడు భార్యను చేసుకున్నాడు. తమ్ముడు చంపి తమ్ముడు భార్య చేసుకున్నాడు. ఈ తమ్ముడు భార్యను ఎప్పుడైతే చంపి తమ్ముడు భార్యను చేసుకున్నాడో ఇది ఎవరికి తెలియదు అనుకోవచ్చేమో. ఒకవేళ ఇది ఎవరికి తెలుసు? అప్పట్లో సేవ చేస్తున్న యోహానుకి తెలుసు. ఈ యోహాను ఏం చేశాడు? ఖండిస్తా ఉన్నాడు. హేరోదు రాజు, నువ్వు చేసేది మంచిది కాదు, నువ్వు చేసేది చాలా దుర్మార్గమైనటువంటిది, నీ అన్యాయమైనటువంటి పరిపాలన చేస్తా ఉన్నావు, దౌర్జన్యాన్ని చేస్తా ఉన్నావని హేరోదుని యోహాను హెచ్చరిస్తే హేరోదు సమయం కోసం చూస్తా ఉన్నాడు. ఒకరోజు ఆయన పుట్టినరోజు వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఏదైనా జన్మదిన వేడుక జరిగితే అక్కడ ఒక చిన్న నాట్యం అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ హేరోదు తమ్ముడైన ఆర్కేలాయ భార్య ఆయన చేరదీశాడు. ఆ భార్యకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె వచ్చి అక్కడ నాట్యం ఆడుతూ ఉంటే ఆ నాట్యం ఆడిన తర్వాత చాలా చక్కగా చేసేవన్నాడు హేరోదు. చేసినందుకు నీకేం కావాలో కోరుకో అన్నాడు. అంటే ఆమె ఏమి చెప్పకుండా తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా రాజు, నేను బాగా చక్కగా నాట్యం చేసినందుకు నీకు ఏం కావాలి కోరుకో, ఇస్తానన్నాడు. ఏం అడగమంటావమ్మని కుమార్తెని తల్లిని అడిగింది. తల్లి మనసులో ఏముంది? ఆమె
హేరోదు చేసే తప్పు యోహాను ఖండించాడు. ఈ యోహాను లేకపోతే వాడు తప్పు ఖండిస్తాడా? యోహాను లేకపోతే వారు చేసే తప్పును ఖండించగలడా? అప్పుడు తల్లి అంది, ఈ యోహానే మనకు అడ్డు లేకుండా ఉంటే మేమిద్దరం హాయిగా ఉండొచ్చు అనుకొని యోహాను తల కావాలి అని చెప్పమ్మా పిలిచి అడిగింది కుమార్తె. ఎవరిని? రాజుని అడిగింది. అయ్యా నాకు యోహాను తల కావాలని. ఆ తల కొట్టించాడు. పిల్లరా, అక్కడ ఎందుకు అలా తల కొట్టించాడు? యోహాను హేరోదు చేసే దుర్మార్గమైనటువంటి పనులన్నింటిని కూడా ఖండిస్తా ఉన్నాడు. హేరోదు చేసే అసంఘ కార్యక్రమాలన్నీ కూడా ఖండిస్తా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గమైన పనులను చేస్తూ ఉన్నప్పుడు హేరోదుని ఖండిస్తా ఉన్నాడు. ఇంకా హేరోదు యొక్క వంశం ఎలాంటిది అంటే వారు ఎవరికి భయపడేవారు కాదు. వారు ఎప్పుడు కూడా ఒక మాట అపోస్తుల కార్యానికి మనం వస్తే ఒక మాట కనబడుతుందండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదట వాక్యము నుండి చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఎవరు చంపించారండి ఇక్కడ? హేరోదు ఎవరు చంపించాడు? యాకోబు. యాకోబు ఎవరు? దేవునికి ప్రభుకి శిష్యుడు కదా. ప్రభుకి శిష్యుడిగా ఉన్నటువంటి ఆయనను అక్కడ అన్నాడు, సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది ఈదులకు ఇష్టమైన కార్యము తెలుసుకొని పేతురు కూడా పట్టుకొనవలెనని. పిల్లరా, హేరోదు యొక్క జీవితం ఏంటంటే నాకన్నా ఎవరు కూడా గొప్పగా ఉండకూడదు, నాకన్నా గొప్ప పేరు ఎవరికి రాకూడదు, నేను రాజును కాబట్టి నా స్థానంలోకి ఇంకొకరు రాకూడదు, ఆ రాజరికంలో పరిపాలన ఎవరికి రావడానికి వీలు లేదు. అలా ఎందుకు రాకూడదు అనుకుంటున్నాడు? వచ్చాడు అంటే ఒక న్యాయాధిపతి వచ్చాడంటే న్యాయంగా పరిపాలన చేయడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి, ప్రజలందరికీ కూడా మేలు చేయడానికి, ప్రజలందరికీ సుపరిపాలన అందించడానికి ఒక న్యాయాధిపతిగా ఎవరైనా వచ్చారంటే ఈయన యొక్క అన్యాయపు పరిపాలనకు ఇబ్బంది కలుగుతుంది, ఆయనకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఆ విషయం ఎవరికి తెలుసు? హేరోదుకు తెలుసు. అందుకే యేసు ప్రభుని చంపాలనుకుంటున్నాడు. ఆయన వచ్చాడంటే మాత్రము ఆయన ఆటలో సాగవు. ప్రియులారా, ఇలా ఎంతమందిని అక్కడ ఉన్నటువంటి యాకోబుని అలాగే పేతుర్ని వీళ్ళందరినీ కూడా హింసించాడు, యాకోబుని చంపేశాడు. ఇలా ఒకదాని వెంట ఒకటి దుర్మార్గమైనటువంటి పనులు చేసుకుంటా వస్తా ఉన్నప్పుడు ఎవరికైనా ఒక టైం వస్తుంది. ఒక టైం వచ్చిన తర్వాత ఆ టైంని ఎవరు కూడా తప్పించుకోలేరు. టైం వచ్చింది తర్వాత చూడండి ఒకసారి అదే 12వ అధ్యాయములో 21వ వాక్యములో చూద్దాం. అదే నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇందాక వాక్యములో ఏమన్నామంటే మూల వాక్యములో కొందరు పడుటకును కొందరు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన లోకానికి పంపబడ్డారు. ఇప్పుడు ఎవరు పడిపోయారు? ఇక్కడ హేరోదు అనే వంశీకులను, హేరోదు అనే వంశాన్ని దేవుడు బహుగా ప్రేమించాడు. ఆ ప్రేమకు గుర్తుగానే వారికి రాజ్య పరిపాలన అందించాడు. ఎందుకు అందించాడంటే ప్రజలకు న్యాయం చేయమని,
నడిచేలాగా చేయమని హేరోదు అనే వంశాన్ని దేవుడు ఈ దేశానికి లోకానికి రాజుగా అభిషేకిస్తే ఆయన చేసే పని ఏమిటండి? మంచి చేస్తున్నాడా? దుర్మార్గమైన పనులు, అన్యాయమైన పరిపాలన, అక్రమంగా చేస్తూ ఆయనకి నచ్చింది చేస్తా ఉన్నాడు. ఆయనకి కావాలనుకున్న దాని కొరకు ఈ దేనినైనా సరే చంపడానికి, ఎవరైనా సరే ఎదిరించడానికి, ఎవరిని కూడా లెక్క చేయకుండా తను కావాలి అనుకున్న దాన్ని పొందుకోవటానికి సిద్ధపడినటువంటి మనసు కలిగిన వాడు హేరోదు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క మనసు హేరోదుకుందా? హేరోదు వంశం వాళ్ళని ప్రేమించాడు కాబట్టి రాజరికంలో కూర్చోబెట్టాడు. ఆయన చేసేదేంటి? తమ్ముడిని చంపించి తమ్ముడు భార్యను చేర్చుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి యాకోబు దేవుని సేవకుడు, ఆయన చంపిస్తాడా? దాన్ని చంపించింది కూడా కాక నియమింపబడిన దినమందు నిలబడి ఆయనేదో పెద్ద జనుడలే దైవ సేవకుడుగా దేవుడు పంపబడిన వాడిగా మాట్లాడుతుంటే ప్రజలందరూ అన్నారంట, ఇది మానవ స్వరం కాదు, దైవ స్వరమే. ఎవరికి వచ్చింది కోపం? అప్పుడు ఆయనకు వచ్చింది. ఎవరికి రావాలా ఘనత? ఎవరికి రావాలి మహిమ? పిల్లలు లోకములు ఏ సేవకుడైనా సరే ఏదైనా ఒకరికి ప్రార్థించినప్పుడు వారికి ఒక మేలు జరిగిందంటే ఆ సేవకుడు చేస్తే జరిగింది అనే దానికంటే దేవుడు చేసాడు అనేదే గొప్ప విషయం. ఈనాడు లోకములు చాలా మంది స్వస్థత కోరికలు వెళితే ఆడికి వెళ్తే వాడు ప్రార్థిస్తే తగ్గుతుంది, వాడు చేస్తే తగ్గుతుంది. తగ్గించేది ఎవరు? దేవుడే. ఆయన పేరు చెప్పుకోనేవారు, ఆయన పేరు చెప్పుకొని బ్రతికే వారిగా ఉండాలి, ఆయన పేరు చెప్పుకొని సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. కానీ మేమేదో చేసేవారి వారిగా ఎవరు ఉండకూడదండి. వీళ్ళ ఆ రీతిగానే ఈ యొక్క ఉపన్యాసం హేరోదు చేస్తా ఉంటే అది చూసిన దేవునికి ఆ ప్రజలందరూ కూడా ఇది మానవ స్వరము కాదు దైవ స్వరమని కేకలు వేస్తుంటే ఆయన దేవుణ్ణి మహిమపరచనందున అక్కడే పురుగులు పడి పురుగులు పడి చనిపోయాడని ఎవరినంటాం? ఇష్టం లేదని అంటారు. ఎంత దుర్మార్గమైన పాపం చేస్తే పురుగులు పడి చనిపోతారండి. కొంతమంది చనిపోతే అయ్యో పాపం మంచి మరణించాడు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోయాడు అంటారు. కొంతమంది బ్రతికున్నంగా టార్చరే, చనిపోయేటప్పుడు కూడా టార్చరే. అది తట్టుకోలేక పట్టించుకోకపోతే ఆఖరికి ఆయన పట్టించుకున్న నాది ఎవరు లేకపోతే పురుగులు పడి చనిపోక ఇంకేముంది? చనిపోయిన తర్వాత పురుగులు పట్టుకు ఇంకేముంటది? అంత దుర్మార్గమైనటువంటి మరణం ఈ లోకంలో ఇంకెవరికైనా ఉందా? ఎవరికైనా ఉన్నదా? ఎవరికి లేదు. ఎవరికి వచ్చిందని? హేరోదుకు వచ్చింది. ఎందుకని? హేరోదు యొక్క నాయకత్వమే కావాలి, నేనే పరిపాలన చేయాలి, నాకు మించి వేరే రాజు లేడు, నేను చేసిన శాసనము, నేను తీసుకునే నిర్ణయమే న్యాయము, నాకు మించినటువంటి న్యాయముకి ఎవరు చేయడానికి లేదు, నా తర్వాత కూడా ఇంకొకరు రావడానికి వీలు లేదు, మా వంశంలోనే పరిపాలన చేయాలి కానీ వేరే వాడు చేయడానికి వీలు లేదు అనే దుర్మార్గమైనటువంటి మనసు కలిగిన వాడు హేరోదు. అందుకే ఆయన పురుగులు పడి చనిపోయాడు. ప్రియులారా, సుమయను చెప్పాడు ఏమని? కొందరు పడుటకును కొందరు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన వచ్చాడు. మనం ఏమనుకుంటాం? క్రిస్మస్ అనగానే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానం అనుకుంటాం. నిజమే, అందరికీ ఉన్నది. మరి కొందరికి ఎందుకు ఎలా ఉంది? వాక్యము ఒక మనిషికి హెచ్చరికగా వచ్చినప్పుడు, వాక్యము ఒక మనిషిలో ఉన్న లోపాన్ని సరి చేసుకోమని చెప్పినప్పుడు, అలా సరి చేసుకోలేని మనస్తత్వం ఎవరికైతే ఉందో వారికి క్రిస్మస్ అనేది సంతోషాన్ని ఇవ్వదు. వారికి జీవితాల్లో ఈ క్రిస్మస్ అనేది దుఃఖాన్ని మిగులుస్తుంది కానీ సంతోషాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు కూడా. మనం ఎలా సంతోషంగా జరుపుకోవాలనుకున్నాం అది సాధ్యమయ్యే పని కాదు ప్రియులారా. అందుకే చెప్తున్నాడు ఆయన వివాదాస్పదమైన గుర్తుగా వచ్చాడు. మరి ఎవరికి ఆనందం ప్రియులారా? ఎవరికండి మరి సంతోషము? అదే లూకా సువార్తలో పొలములో గొర్రెలు కాచుకునే సమయంలో వారి మీద ఒక వెలుగు ఆవరించినప్పుడు అది చూసినటువంటి వారికి భయం వేసింది. భయం వేస్తే వెంటనే వారు ఏంటిది
వారు చెప్పారు, మీకు ఇది గుర్తయ్యో మీరు వెళ్ళి చూడండి అని. ప్రియులారా, చీకటిలో ఉన్న వారి మీద ఒక వెలుగు వచ్చిందంటే, చీకటిలో ఉన్న వారి ఇంట్లోకి ఒకసారి వెలుగు వచ్చిందంటే ఆ ఇంట్లో ఉన్న వారి యొక్క ఆనందం ఎలా ఉండదు? ఆ ఆనందానికి అసలు హద్దులే ఉండవు. ఆ మహిమ వారి మీదకి వచ్చినప్పుడు వారు మొదట భయపడ్డారు, కానీ దేవుని దూత చెప్పిన మాటల ప్రకారముగా వారు ఆ రాత్రి ప్రయాణమై బెత్లెహేముకు వెళ్ళి ఆ పశువుల తొట్టిలో ఉన్న యేసు ప్రభువును చూసినప్పుడు వారికి ఎంతో సంతోషం వేసిందంటండి. ప్రియులారా, ఆ ప్రభు మహిమ ఎవరి మీద ఉంటుందో, ఆ ప్రభు యొక్క వెలుగుగా వచ్చిన ఆ నక్షత్రముగా వెలుగుగా వచ్చిన యేసు ప్రభు వారు ఎవరి హృదయాలు ఉంటాడో వారి హృదయాలు వికసిస్తాయి, వారి జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఆ వెలుగు, ఆ మహిమ లేని వారి పైన దేవుని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, వారికి ఇంకా దిక్కు లేని వారు అయిపోతారు, నీడ లేని వారికి అయిపోతారు. చూద్దాం ఒకసారి మార్కు సువార్తలో 5వ అధ్యాయములో 25వ వచనము నుండి చూడండి. ఒక రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలుగా బాధపడుతుంది. ఆ బాధ నుంచి బయటపడటానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది, కానీ ప్రయోజనం మాత్రము లేదు. ఆ బాధ పోగొట్టుకోవటానికి ఆమెకు అనిపించింది ఏమిటంటే, యేసు ప్రభు వారి వస్త్రాన్ని ముడితే చాలు, ఆ మహిమ, ఆ ప్రభావం నాలోకి వస్తుంది, నాకు స్వస్థత కలుగుతుంది అనుకుంది. వెళ్ళింది ప్రభు దగ్గరకు, ఆ వస్త్రాన్ని ముట్టినది, వెంటనే ఆమె రక్తధార కట్టింది. అప్పుడు ప్రభు కనిపించిందంట, నా వస్త్రాన్ని ఎవరో ముట్టారు, నాలోంచి ప్రభావము వెళ్ళిపోయింది. దేవునిలో నుంచి, యేసు ప్రభులో నుంచి ఆ మహిమ, ఆ ప్రభావము ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీలోకి వెళ్ళినప్పుడు ఆమె బాధలో నుంచి నివారణ కలిగిందా? ఆమె ఉన్న బాధలో నుంచి విడుదల కలిగిందా? ఎవరు లేపబడతారో, ఎవరికి సంతోషమో ఈ వాక్యముగా మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. ఆ యేసయ్య మహిమ ఆమెలోకి వచ్చింది, ఆమె బాగుపడి సంతోషించింది. ప్రియులారా, ఆ మహిమ మనలో కానీ లేకపోతే, ఆ వెలుగు మన జీవితాల్లోకి లేకపోతే, ఆయన మనం విశ్వసించకపోతే జరిగే పరిణామాలు చాలా నష్టాన్ని దారితీస్తాయి. ఒకసారి ఒక స్త్రీ అంటుంది, దేవుని ప్రభావంలో లేదు కాబట్టి చాలా నష్టం జరిగింది. ఇప్పుడు రండి, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వాక్యము. దేవుని మందసము పట్టబడిన నన్ను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోదు అని పేరు పెట్టి. ఏకాబోదు అంటే ప్రభావము పోయింది. ఎవరిమే? ఏలి యొక్క కోడలు ఆ సమయంలో చెప్పే మాట ఏమిటంటే, ప్రభావం అనేది, దేవుని మహిమ అనేది, దేవుని వెలుగు అనేది మా ఇంట్లో లేదు కాబట్టి నా భర్త మరిది మా మామ కూడా చనిపోయారు అని ఆమె అక్కడ గొప్పగా సాక్ష్యం ఇచ్చింది. ప్రియులారా, ఏలి కుమారులు చేసినటువంటి పాపాన్ని బట్టి, ఏలి కుమారులు దేవుని మందిరంలోకి వచ్చే ఆ యొక్క విశ్వాసుల పట్ల ప్రవర్తించినటువంటి అసభ్యమైన ప్రవర్తనను బట్టి దేవుడు వారిని ఫిలిష్తీయులకు అప్పచెప్పినప్పుడు, ఆ ఫిలిష్తీయులతో వారు యుద్ధం చేసినప్పుడు 30,000 మంది కాల్వల మధ్యన ఇశ్రాయేలీల్లో చనిపోయారు. అది చనిపోయిన వార్త ఒక అతను పరిగెత్తుకుంటా వచ్చాడు. ఆ యుద్ధం నుంచి పరిగెత్తుకుంటా వచ్చి ప్రజలందరికీ చెప్తున్నాడు, ఇదిగో మన ప్రజల్లో 30,000 మంది చనిపోయారు, అందులో ఏలి యొక్క కుమారులు ఫినెహాసు హోఫ్ని ఇద్దరు కూడా చనిపోయారని అక్కడ బయట చెప్తే అందరు గలిబిలాడుకున్నారు. ఏం జరిగింది? పెద్ద గల్లుమంటా ఉంది. ఆ సౌండ్ ఏలి లోపలుంటే వినపడింది. దృష్టి మందం తక్కువ, అప్పటికి వృద్ధుడైపోయాడు ఆయన. వినపడుతుంది కానీ చూడటానికి కళ్ళు కనిపించే స్థితిలో లేడు. అప్పుడు పిలిచాడు, కేకేసి ఎవరు పిలిచి, ఏంటి బయట అలజడంటే, అప్పుడు ఆయన చెప్పాడయ్యా, యుద్ధము జరిగింది ఫిలిష్తీయులతోటి, అక్కడ మన వారందరూ కూడా 30,000 మంది చనిపోయారు, వారిలో మీ 2 కుమారులు కూడా ఉన్నారయ్యా అనగానే వెంటనే ఈయన కూడా
2 కుమారులు ఒక్కసారి చనిపోయారని వార్త తెలియగానే ఈయన కూడా అలాగే చనిపోయారు. అప్పుడు ఆ స్త్రీ అంది, ఈ స్త్రీ అంటుంది, మా ప్రభావము మాలో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి మా ఇంట్లో ఎంత నష్టము జరిగిందంటుంది. ప్రియులారా, ఈ దినమున దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, నీకు ప్రభు చెప్తున్నాడు, నీకు ఆయన మహిమ వచ్చింది. ఆ మహిమ గొల్లల మీదకి వచ్చింది. వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? దేవుని దూత ఏం చెప్పాడు? దానికి ఇదే మీ కానవాళ్ళు, ఇదే మీ గుర్తు. కావాలంటే మీరు బెత్లెహేము దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పడుకోబెట్టుంటాడని చెప్తే వీళ్ళు వెళ్ళి చూశారండి. చూసిన తర్వాత వాళ్ళు ఆనందించారు. మరి దినమున క్రీస్తు పుట్టుక ఈ లోకములో అనేకులకు ఆనందాన్ని ఇచ్చింది. మనకుందా? ఉండొచ్చేమో, చెప్పలేను. లేదు అని చెప్పలేము. కానీ వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకి తెలుస్తుంది. ఈ క్రిస్మస్ అనేది, క్రీస్తు పుట్టుక అనేది మన జీవితాలకు సంతోషమా, లేక మన జీవితాలకు దుఃఖమా, మన జీవితాలకు ఆనందాన్ని ఇస్తుందా, మన జీవితాలకు ఇంకేమైనా నష్టాన్ని కలిగిస్తుందా అనేది అనుభవించే వారికి తెలుస్తుందండి. ప్రియులారా, ఆ దినమున ఆ గొర్రెల కాపుల పైన దేవుని వెలుగు ఆవరించినప్పుడు వారు భయపడ్డారు. కానీ భయపడిన సమయంలో దేవుని దూత వచ్చి, ప్రభు దూత ఇక్కడికి వచ్చి, భయపడద్దు, ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన సువర్తమానం చెప్తున్నానని, దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పిన వెంటనే ఈ యొక్క గొర్రెలు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఆ యేసు ప్రభువును చూసి ఆనందించారు. దేవుని దూత గొర్రెలకు చెప్పిన విధముగా వారు చేశారు కాబట్టి సంతోషించారు. మరి దేవుని దూతగా మిమ్మల్ని దేవుడు ఏం కోరుతున్నాడు? మీరు ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు? మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుని దూత వచ్చి వాళ్ళకి చెప్పాడు. ఆ గొర్రెలు కాస్తుకునే గొర్రెల కాపరులకు వాళ్ళు చేశారు, సంతోషించారు. మరి ఈ దినమున దేవుడు మనకేం చెప్తున్నాడు? మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు? మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యము, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అంటే మనిషికి దేవుడు ఏం చెప్తున్నాడు? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచుంది. ఏం అడుగుతున్నాడండి మనల్ని? ఏం చేయమంటున్నాడండి మనల్ని? పిల్లరా, న్యాయంగా నడుచుకోవాలి. మన వారని ఒక న్యాయము, మన వారు కాదని ఇంకొక న్యాయం చేస్తే దాని వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి. తన వారికి ఒక న్యాయము, ఇంకొకరికి ఒక న్యాయం చేయకూడదు. ఎవరు కూడా న్యాయంగా మాట్లాడేవారు, న్యాయము చేయవలసిన వారు ఎవరికైనా న్యాయంగానే చేయాలా. యెజబెలు తన భర్త కోరుకున్న దాని కొరకై అన్యాయపు తీర్పునిచ్చి అన్యాయంగా చేసినందుకు, ఒక మనుషుని ప్రాణానికి ఆమె గురైనందుకు తను కూడా ఒక సందర్భంలో ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మనం కూడా ఒకవేళ ఈ లోకంలో జీవించేటప్పుడు ఏదైనా సందర్భంలో, ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో అన్యాయముగా కానీ ఏమైనా మాట్లాడామా, అన్యాయంగా ఏమైనా ప్రవర్తించామా, అది ఎదుటి వారికి మనం అన్యాయం చేస్తే అది మనకు కూడా తిరిగి ఆ సమయంలో ఆ కాసేపటికి మనకేదో సంతోషాన్ని ఇవ్వచ్చేమో గాని, ఆ కాసేపటికి మనకి మేలుకరముగా ఉండొచ్చేమో గాని అది మన జీవితాలకు నష్టాన్నే కలిగిస్తుంది. కనికరములు అంటే ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 14:14లో, ఆయన ఆ జన సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారందరినీ స్వస్థపరిచాడు. అంటే కనికరం అంటే ఎదుటి వారిని ప్రేమించటమే కనికరపడటం. ఎదుటి వారిని ప్రేమించలేకపోతే మనము క్రీస్తుని కూడా ప్రేమించలేని వారం అవుతాం. కాబట్టి ప్రియులారా, కనికరము, ఎదుటి వారు ఎంతటి దుర్మార్గులైనా, వారు ఎలాంటి వారైనా ప్రేమతో పలకరించటమే, ప్రేమతో చూడటమే. మనం ఎవరమై?
క్రీస్తు బిడ్డలము. కాబట్టి మనం ప్రేమించవలసింది ఎదుటి వారిని మనం ప్రేమించే మనసు కలిగిన వారమై ఉండాలి. ప్రభు మన కోరుతుంది కూడా అదే. దేవుని ఎదుట ఎలా ఉండాలా? దీన మనసు. దీన మనసు అంటే తగ్గించుకొని ఉండాలి. ప్రతి మోకాలు యేసు నామమున పిల్లరా, దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు? న్యాయంగా నడుచుకోవటము, కనికరమును ప్రేమించటము, దీన మనసు కలిగి దేవుని యొద్ద నడుచుకోవటం. పిల్లరా, యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే అందరూ అనుకునేది ఏమిటంటే ఆయన ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చాడు, ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు అని మనం ఎంతో గొప్పగా అనుకుంటాం, చెప్పుకుంటాం. అలా వాక్యాలు కూడా వింటూనే ఉంటాం. కానీ సుబియోను మాత్రం అన్నాడు, ఈయన వివాదాస్పదమైన వ్యక్తి. ఎందుకు వివాదాస్పదమైన వ్యక్తి అన్నాడు? కొందరేమో పడగొట్టడానికి, కొందరినేమో లేపటానికి. ఎవరు పడగొడతాడు, ఎవరు లేపుతాడు? ఇప్పుడు మనం పడగొట్టే జనాంగంలో ఉండాలా, పడిపోయే జనాంగంలో ఉండాలా, లేపబడిన, దీవించబడిన, ఆశీర్వదించబడిన, సంతోషకరమైన జీవితంలో ఉన్న వాళ్ళు ఉండాలా? ప్రభు వచ్చిన ఉద్దేశం అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి అని. అందులో మనం ఉండాలంటే ఆ మహిమ, ఆ వెలుగు పొలంలో ఉన్న గొర్రెల కాపర్లను ఆవరించినప్పుడు వారు భయపడితే, వారికి దేవుని దూత చెప్పినప్పుడు ఆ దూత చెప్పినట్లుగా వారు ఎప్పుడైతే చేశారో వారికి సంతోషం కలిగింది. ఈ దినమున దేవుని దూతగా, ప్రభు దాసుడుగా మీకు మనందరికీ చెప్తున్నాం. దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు? ఏం చేయమంటున్నాడు? ఏం కోరుతున్నాడు? దేవుని వాక్కు మనకి ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? చెప్పాడు అక్కడ, న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి దేవుని దగ్గర బ్రతుకు. అప్పుడు అలా చేస్తే ఆ గొల్లలు ఎలా సంతోషించారో దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఈ క్రిస్మస్ మన జీవితాలకు శుభ సంతోషమే. అలా కాదని హేరోదులాగా దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా ఏది పడితే అది చేస్తూ మనము దేవునికి బాధ కలిగే విధముగా, దేవునికి ఇష్టమైనటువంటి పనులు, దేవుని చేయొద్దన్న దాన్ని మనం చేస్తూ అలాగే కొనసాగితే ఆ హేరోదు వంశానికి ఎలా నష్టం జరిగిందో, వాళ్ళు ఎలా పడిపోయారో మన జీవితాలు అలా పడిపోవటానికి, మన కుటుంబాలు అలా పడిపోవటానికి అవకాశము. ఇప్పుడు వాక్యం ద్వారా మనకు ఒక హెచ్చరిక వచ్చిందంటారు. మనకి ఒక హెచ్చరిక లాగా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? మనము ఆ హెచ్చరికను తీసుకొని దాన్ని అనుసరించి నడుచుకో, లోపాన్ని సరి చేసుకోవాలి. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఉరియాను చంపినటువంటి దావీదుకి నాతాను ప్రవక్తను చంపడం పెద్ద విశేషమేమి? చంపాడా? నా విషయం తెలిసిపోతేమో, ఈ ఉరియా లేకపోతే నాకు మంచిది అనుకుని ఉరియాను చంపించిన దావీదుకి నాతాను ప్రవక్తను చంపడం పెద్ద విశేషము కాదు. మరి వాళ్ళ విషయం తెలుస్తుందనే కదా హేరోదు చంపించాడు. మరి నాతాను ప్రవక్తని దావీదు చంపడం పెద్ద విశేషమేముంది? కానీ ఆలోచించాడు ఒకసారి, తొందరపడకూడదు. ఒకసారి తొందరపడే తప్పు చేశాను. ఆ తప్పు చేసినందువల్ల ఏమైంది? కన్న బిడ్డ చనిపోయాడు. ఆ తప్పు మళ్ళా చేయకూడదు అనుకున్నాడు. ఆ తప్పు చేయకుండా ఉండాలి అనుకున్నాడు. తప్పు సరిదిద్దుకోవాలనుకున్నాడు. నాతాను ప్రవక్త చెప్పిన దాన్ని విని అప్పటికి మొదలేశాడు దేవుడి దగ్గర. పాదాలు పట్టుకున్నాయా, నేను చేసింది పాపమే. ఆ పాపం వలన నేను ఇంత పడిపోతానని, ఇంత బలహీనుడనైపోతానని, ఇంత అనారోగ్యానికి గురవుతానని నేను అనుకోలేదయ్యా. ఇంకెప్పుడు కూడా అలాంటి తప్పు చేయను అని పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థించుకున్నాడు దావీదు. క్షమించలేదా? ఒకవేళ ఈ క్రిస్మస్ పర్వదినాలలో మనం కూడా ఒకవేళ హేరోదు లాంటి స్వభావము, హేరోదు లాంటి మనస్తత్వము కలిగి జీవిస్తున్నామేమో, ఆ జీవితంలో ఉన్న మనకి ప్రభు వార్త చెప్తున్నాడు, అవన్నీ విడిచిపెట్టాడు. అవన్నీ విడిచిపెట్టి న్యాయంగా నడుచుకోవాలి. హేరోదు అన్యాయస్తుడు, అందుకే అన్యాయంగా ఏవోను చంపించారు. అలా అన్యాయంగా మీరు ఇంకొకరిని చంపొద్దు. చంపటం అంటే మనకి కత్తులు కట్టాలు పెట్టే చంపం, మాటతోటే చంపేస్తాం. మాట అంటే చాలు కదా. అలా చంపుతున్నామేమో,
అలా మాటతో అన్యాయంగా చేయవద్దు, న్యాయంగా చేయండి. కనికరాన్ని ప్రేమించండి. దేవుని దగ్గర దీన మనసు కలిగి బ్రతకండి. ఇది ఎవరి మాట? దేవుని మాట. దేవుడు తన మాట తన ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ మాట పాటిస్తే ఈ క్రిస్మస్ ఎలాగైతే ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చిందో మన జీవితంలో కూడా అలాంటి సంతోషాన్ని ఇస్తుంది అని ఈ సమయంలో ఈ శుభవచనములు మీ అందరి యొక్క మేలు కొరకు తెలియచేసుకుంటూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించును గాక. ఆమేన్.